హిమాయత్ నగర్లోని మినర్వా హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్లోని కిచెన్ ఎగ్జాస్ట్ నుండి మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, మినర్వా హోటల్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, హైదరాబాద్ లో ఉన్నటువంటి హిమాయత్ నగర్ మినర్వా గ్రాండ్ హోటల్లో అయితే ఈ రోజు సాయంత్రం జనాలు రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో అయితే ఒక్కసారిగా రెండవ అంతస్తులో ఉన్నటువంటి కిచెన్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు కాస్త కిచెన్ తో అనుసంధానమైనటువంటి బ్లోయర్ పైప్ ఏదైతే ఉందో బ్లోయర్ పైప్ ద్వారా మంటలు ఒక్కసారి పై ఫ్లోర్ వరకు కూడా ఎగిసిపడడంతో ఒక్కసారిగా హోటల్లో నుంచి మంటలను గమనించినటువంటి స్థానిక ప్రజలందరూ కూడా హోటల్లో ఏమైనా గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చా, లేదంటే షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా అని ఒక మంటల తీవ్రం చూసి అయితే తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నారాయణగూడ సమీపంలో ఉన్నటువంటి హిమాయత్ నగర్ లో జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి నారాయణగూడ పోలీసులు, అదే విధంగా అగ్నిమాపక సిబ్బంది సమయానికి అక్కడ చేరుకుని అయితే మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఇబ్బంది ఎవరికి ఏం కాకపోయినప్పటికీ కూడా ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది అయితే అంచనా వేయాల్సిన అవసరం అయితే ఉందని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హోటల్ యాజమాన్యం కూడా జరిగినటువంటి ప్రమాదంపై అయితే ఇక్కడ చర్యలు తీసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మినర్వా హోటల్లో రెండవ అంతస్తులో కిచెన్ ఉండడం కారణంగానే మంటలు వ్యాపించినట్లయితే అక్కడ ఉన్నటువంటి హోటల్ యాజమాన్యంతో పాటు ఇటు పోలీసు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సూర్య, రైట్ రామ్ ప్రసాద్.